నమస్కారం. అహల్య న్యూస్ కి స్వాగతం. నాటి వార్తలు. రాజమహేంద్రవరంలోని చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్ ప్రాంతాల్లో కల్తీ పాలు తాగి స్థానికులు అస్వస్థతకు గురవటం, కొందరు మరణించిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. ప్రస్తుతం బాధితులకు అందుతున్న వైద్య సేవలను సమీక్షించిన ముఖ్యమంత్రి వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. పరిస్థితిని పర్యవేక్షించేందుకు ఫుడ్ సేఫ్టీ, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు తక్షణమే రాజమహేంద్రవరం వెళ్లాలని ఆయన ఆదేశించారు. రాజమహేంద్రవరంలోని చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్ ప్రాంతాల్లో కల్తీ పాలు తాగి స్థానికులు అస్వస్థతకు గురవటం, కొందరు మరణించిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారణ వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం పరిసరాల్లో విక్రయదారులు సుమారు 106 ఇళ్లకు పాలు పంపిణీ చేశారని, ఇప్పటికే 75 మంది నుంచి శాంపిల్స్ సేకరించామని అధికారులు సీఎంకు వివరించారు. ప్రస్తుతం బాధితులకు అందుతున్న వైద్య సేవలను సమీక్షించిన ముఖ్యమంత్రి వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో వైద్య శిబిరాలు, ర్యాపిడ్ టెస్ట్, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించగా, పాల నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు పంపినట్లు తెలిపారు. ఈ పరీక్షల ఫలితాలు రాగానే బాధ్యులైన విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. అలాగే పరిస్థితిని పర్యవేక్షించేందుకు ఫుడ్ సేఫ్టీ, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు తక్షణమే రాజమహేంద్రవరం వెళ్లాలని ఆయన ఆదేశించారు. బాధాకరమైన, దురదృష్టకరమైన సంఘటన. దీన్ని ఎవరైతే ఇప్పటికే మీరు చూసే ఈ సంఘటన కూడా ఇప్పుడే మినిస్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. కిమ్స్ ఆసుపత్రి సమాచారం ప్రకారం వాంతులు, కడుపు నొప్పి, మూత్రం నిలిచిపోవడం, డయాలసిస్ సమస్యతో పేషెంట్లు వచ్చారు. వీళ్ళందరూ కూడా లాలాచెరువు ప్రాంతంలోని చౌడేశ్వర్ నగర్, స్వరూప్ నగర్కి చెందినవారు. క్లినికల్ పరీక్షల్లో రక్తంలో యూరియా మరియు సీరం క్రియాటిన్ స్థాయిలు పెరిగినట్లు గమనించారు. ఇమ్మీడియట్గా ఆ నమూనాలని తీసుకుని ఎక్కడి నుంచి వస్తుంది, సోర్స్ ఏంటి, అన్ని విధాలు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఇది ఒకసారి చూస్తే దిశ కోరుకొండ మండలం, నర్సాపురం గ్రామం, వరలక్ష్మి మిల్క్ డైరీ ఒక 106 మందికి మిల్క్ సరఫరా చేయడం, ఆ మిల్క్ని, ఆ డైరీ నుంచి వచ్చే మిల్క్ దీనికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. దీనివల్ల దేశ ఇప్పటికే 4 చనిపోయారు, 8 మంది హాస్పిటల్లో ఉన్నారు, ఇంకా 2 వెంటిలేటర్ పైన ఉన్నారు. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ, వీళ్ళు కూడా చనిపోయిన వాళ్ళని చూస్తే 3 అయితే 70 ఇయర్స్ అబవ్ ఉన్నారు. కృష్ణవేణి 74, రాధాకృష్ణమూర్తి 76, శేషగిరిరావు 72, రమణి మాత్రం 58, 2 మహిళలు 2 పురుషులు ఉన్నారు. అయితే దిశ ఇవన్నీ చూసిన తర్వాత మొత్తం నమూనాలను కూడా తీసుకొని డిఫరెంట్ ల్యాబ్స్కి టెస్టింగ్ పంపించారు. ఎవరైతే దీనికి ప్రధాన కారణమైనటువంటి వ్యక్తి పోలీస్ డిపార్ట్మెంట్ కస్టడీలో కూడా తీసుకున్నారు. ఇన్వెస్టిగేషన్ ముమ్మరంగా జరుగుతూ ఉంది. ఈ నమూనాలు కూడా స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ హైదరాబాద్, స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ విశాఖపట్నం, విమ్టా ల్యాబ్స్ హైదరాబాద్కి నమూనాలు పంపించారు. కేసు కూడా ఎవరైతే మృతురాలు తాడు కృష్ణవేణి కుమార్ తిరుమలలో కొలువు తీరిన దేవదేవుడికి జరిగిన మహాపచారం అసెంబ్లీ వేదికగా బయటపెడతామని ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. శ్రీవారి లడ్డు కల్తీకి సంబంధించిన వాస్తవాలన్నీ మంగళవారం అసెంబ్లీలో పెడతామని తెలిపారు. సభకు రావడం సభ్యులుగా వారి బాధ్యత అంటూ వైసీపీ ఎమ్మెల్యేలకు ఆయన సూచించారు. అసెంబ్లీకి రమ్మని ఎవరు బొట్టు పెట్టి పిలువరంటూ ఈ సందర్భంగా వారికి చురుకులంటించారు. సోమవారం 8వ రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అసెంబ్లీ లాబీలో నిర్వహించిన ఇష్టాగోష్ఠిలో మంత్రి లోకేష్ మాట్లాడారు. అసెంబ్లీకి రమ్మని ఎవరు బొట్టు పెట్టి పిలువరంటూ ఈ సందర్భంగా వారికి చురుకులంటించారు. దేవుణ్ణి సైతం వైసీపీ రోడ్డు మీదకు తీసుకుని రావడం బాధాకరమని తెలిపారు. జగన్ ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డు తయారీలో కల్తీని వినియోగించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే ఈ వ్యవహారంలో తమ తప్పేమీ లేదంటూ వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం తమపై అసత్య ప్రచారం చేస్తున్నంటూ వైసీపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. అలాంటి వేళ అసెంబ్లీ లాబీలో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు లోకేష్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు.
రాష్ట్రంలో సామాజిక మాధ్యమాల ద్వారా జరుగుతున్న తప్పుడు ప్రచారాలు, విద్వేషపూరిత మరియు అసభ్యకర పోస్టుల కట్టడికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హోంమంత్రి అనిత అసెంబ్లీలో స్పష్టం చేశారు. పాఠశాల విద్యార్థులు సోషల్ మీడియా వినియోగించుకోకుండా నిరోధించేలాగా చట్టం తెచ్చే ఆలోచన కూడా ప్రభుత్వం పరిశీలనలో ఉందని ఆమె వెల్లడించారు. రాష్ట్రంలో సామాజిక మాధ్యమాల ద్వారా జరుగుతున్న తప్పుడు ప్రచారాలు, విద్వేషపూరిత మరియు అసభ్యకర పోస్టుల కట్టడికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హోంమంత్రి అనిత తెలియజేశారు. ఇప్పటివరకు సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 1384 కేసులు నమోదు చేశామని, సుమారు 1000 మందిని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టినట్లు మంత్రి తెలిపారు. పాఠశాల విద్యార్థులు సోషల్ మీడియా వినియోగించకుండా నిరోధించేలాగా చట్టం తెచ్చే ఆలోచన కూడా ప్రభుత్వం పరిశీలిస్తుందని తెలిపారు. ఫిర్యాదుల పరిష్కారం కోసం సోషల్ మీడియా సంస్థల ప్రతినిధుల్ని ఆహ్వానించామని, అధికారులతో చర్చించి విద్వేషపూరిత పోస్టులు నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి వివరించారు. అంటే చిన్నపిల్లల పెద్దవాళ్ళ అన్నది కూడా సంబంధం లేదు, ఆడమగ సంబంధం లేదు. వాళ్ళకి నోటికి వచ్చినట్టు వార్తలు ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో రాయటం, అదేవిధంగా వ్యక్తిత్వ హననం చేయటం, అసత్య ప్రచారం చేయటం, అదేవిధంగా క్యారెక్టర్ అసోసియేషన్ చేయటం, ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో దీని తాలూకా అంటే ఇంపార్టెన్స్ని బేస్ చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ప్రత్యేకంగా ఒక చట్టాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఒక జీవోఎంను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. సుమారుగా 6 మంత్రులున్న ఒక జీవోఎం కూడా దీని మీద చాలా ఎక్కువగా దీని మీద మీటింగ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది 2 సార్లు. ఎలాగ మనం మరికట్టాలనే దాని మీద ఉన్న చట్టాలని ఇంకొంచెం స్ట్రెంథనింగ్ చేయడం ఒక ఎత్తు అయితే, ఈ చుట్టుపక్కల మనకి తమిళనాడు, కర్ణాటక, మిగతా రాష్ట్రాల్లో వీటి మీద ఎలాంటి చర్యలు ఉన్నాయి, అవే కాకుండా ఇప్పుడు ఆస్ట్రేలియా, మలేషియా, సింగపూర్, ఫ్రాన్స్ ఇలాంటి దేశాల్లో 16 సంవత్సరాల లోపు ఉన్న బాలబాలికలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సోషల్ మీడియా బ్యాన్ చేసే పరిస్థితి కూడా కనిపించింది అధ్యక్ష. అక్కడ వాళ్ళు ఎలా చేశారో అదే సిస్టమ్ని కనుక మనం ఇక్కడ చేయగలిగితే మనం ఎంతవరకు చేయగలం, మన లా అంతవరకు మనకి సమర్థిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. నిమిషం ఆలస్యమైన అనుమతించబోమని ఇంటర్ బోర్డు ముందుగానే స్పష్టం చేయడంతో విద్యార్థులు గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రతి పరీక్ష కేంద్రం వద్ద సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయడంతో పాటు అధికారులు 144 సెక్షన్ అమలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రతి పరీక్ష కేంద్రం వద్ద సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయడంతో పాటు అధికారులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఈ ఏడాది ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు 5,31,275 మంది మంగళవారం నుంచి ప్రారంభమయ్యే రెండో సంవత్సరం పరీక్షలకు 5,26,264 మంది దరఖాస్తు చేసుకున్నారు. మొత్తంగా 10,57,899 మంది విద్యార్థుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1,537 పరీక్షా కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్ష కేంద్రం వద్ద సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయడంతో పాటు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. అలాగే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ బోర్డు జవాబు పత్రాల్లో కొన్ని మార్పులు చేసింది. ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్ వంటి కొన్ని ప్రధాన సబ్జెక్టులకు 23 పేజీల బుక్లెట్లను అందిస్తున్నారు. మిగిలిన సబ్జెక్టులకు సెకండ్ ఇయర్ విద్యార్థులకు 24 పేజీల బుక్లెట్ నిచ్చారు. అదనపు జవాబు పత్రాలు ఇవ్వరు. ఈ పరీక్షలు మార్చి 24వ తేదీ వరకు జరగనున్నాయి. మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్ల నుంచి ఎలక్ట్రానిక్ పరికరాలను కేంద్రాల్లోకి అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. రాజమండ్రిలో కల్తీపాల ఘటనలో 4 మృతి చెందడం బాధాకరమని అన్నారు వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం కారణంగా జరిగిన ఘటనేనని ఆయన ధ్వజమెత్తారు. ప్రభుత్వ మానిటరింగ్ లేనందునే ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పారు. శాసన మండలి సమావేశంలో భాగంగా ఈ రోజు మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. అవినీతి హెచ్చు మీరిపోవటమే ఈ కల్తీకి కారణమని మండిపడ్డారు. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం వలన జరిగిన హత్యలుగా భావిస్తున్నామని, పాలను కల్తీ చేసిన వారితో పాటు సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని బొత్స డిమాండ్ చేశారు. 4 వ్యక్తులు చనిపోవడం, సుమారు ఒక 20 మంది వరకు కూడా హాస్పిటలైజ్ అవడం, ఇక్కడ వ్యక్తులను ఆపాదించడం కాదు, ప్రభుత్వం తాలూకు వైఫల్యం అని చెప్తాను. ఎందుకంటే ప్రభుత్వం రెగ్యులేటరీ లేకపోవడం వల్ల, మానిటరింగ్ లేకపోవడం వల్ల, ప్రభుత్వంలో అవినీతి పెచ్చిపెరిగిపోవడం వల్ల, అవినీతి దిగువ స్థాయిలో పెరిగిపోవడం వల్ల ఈ మరణాలు జరిగాయి. ఇది వాస్తవం. వ్యవస్థ చీరోజు పట్టలేదు కదండి. కల్తీ సారాలను వచ్చి చనిపోయారంటే విన్నాము, కల్తీ పాలలో చనిపోయింది. ఈ మధ్యకాలంలో ఎక్కడైనా మనం ఉన్నామండి ఈ రాష్ట్రంలో? అంటే ఎంత విచ్చలవిడిగా ఈ రాష్ట్రంలో కల్తీలు అనేవి జరుగుతున్నాయో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత
ఎందుకంటే ప్రభుత్వంలో పాలన గాలికి వదిలేశారు. తీవ్రంగా మా ఆక్షేపం తెలియజేస్తున్నాం. ప్రభుత్వ వైఫల్యాన్ని, ఇదంతా కూడా ప్రభుత్వ వైఫల్యం. డైరెక్ట్ గా చెప్పాలంటే ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల జరిగిన ప్రభుత్వ హత్యలు లక్షలు. అధికారులు వచ్చి నిలబడడం వల్ల వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం కాదు, దీనికి సంబంధిత అధికారులు ఎవరు ఉన్నారో అందరి మీద కలిపి ఈ కల్తీ చేసిన వాళ్ళతో పాటు వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఈ ప్రభుత్వం ఎక్కడైనా జరిగాయని చెప్పండి. ఎంతసేపు ఎవరి మీద రాజకీయ పార్టీలు ఆలోచన చేస్తే ఎవరైనా ప్రతిపక్షం వాళ్ళని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ పెట్టి వాళ్ళు హింసించి వాళ్ళు అవమానపరిచి వాళ్ళ మీద చూస్తున్నారు తప్ప పాలన వైఫల్యంలో వస్తే దానివల్ల ఇబ్బందులు వస్తే దాని మీద ఎప్పుడు చర్యలు తీసుకుంటున్నారని. వెలగపూడి అసెంబ్లీలో జరుగుతున్న బడ్జెట్ సమావేశంలో బీసీ సంక్షేమంపై జరిగిన చర్చలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో బీసీలో అధికంగా ఉన్న నేపథ్యంలో గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురైన బీసీ భవన నిర్మాణాన్ని ఈ బడ్జెట్ లోనే వేగవంతంగా ప్రారంభించాలని ఎమ్మెల్యే గల్లా మాధవి కోరారు. బీసీల ఆర్థిక సామాజిక పురోగతికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొంటూ ఆదరణ 3.0 కింద అధిక మొత్తంలో నిధులు కేటాయింపులు చేయడం అభినందనీయమని అన్నారు. బీసీ భవనాలు కేవలం నిర్మాణాలు కాదని అవి ఆయా వర్గాల ఆత్మగౌరవానికి, సామాజిక వికాసానికి ప్రతీకలని తెలిపారు. రాష్ట్ర స్థాయిలోనే కాకుండా దేశవ్యాప్తంగా జాతీయ బీసీ రక్షణ చట్టం తీసుకురావాలని ఎమ్మెల్యే గల్లా మాధవి డిమాండ్ చేశారు. ఇది బీసీల ఆత్మగౌరవ పత్రంగా చెప్పవచ్చు అధ్యక్ష. గతంలో ఎన్నడూ లేని విధంగా 51,021 కోట్లు బీసీ సంక్షేమం కోసం కేటాయింపు కూటమి ప్రభుత్వం బీసీల పట్ల చూపిస్తున్న నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తుంది అధ్యక్ష. తనకు తానే పోటీ అనే విధంగా 2025-26 కేటాయింపుకి రెట్టింపుగా కేవలం సంక్షేమానికి మాత్రమే కాక బీసీల నైపుణ్యాన్ని పెంపొందించే విధంగా, బీసీలు ఆర్థికంగా బలపడే విధంగా మరియు వారి పురోగతికి ఊతాన్నిచ్చే మౌలిక వసతులపై కూడా దృష్టి పెట్టి కృషి చేయడం ఎంతో సంతోషదాయకం అధ్యక్ష. ప్రత్యేక ఆకర్షణగా ఆదరణ 3.0 కింద 1000 కోట్లు కేటాయించడం, ఉచిత కరెంటు కింద 600 కోట్లు కేటాయించడం, బీసీ హాస్టల్స్ పురోగతికి దాదాపుగా 300 కోట్లు కేటాయించడం, ఎన్టీఆర్ విదేశీ విద్యాధరణ కింద ఏకముక్తంగా అత్యధికంగా కేటాయింపుగా 3,838 కోట్లు కేటాయించడం ఎంతో అభినందనీయం అధ్యక్ష. మొదటి నుంచి గౌరవ చంద్రబాబు నాయుడు గారు బీసీల అభివృద్ధికి ఎన్నో పథకాలు, విధానాలు చేపట్టడం జరిగింది అధ్యక్ష. కేవలం ఓట్ల కోసమే నిమ్న కులాలపై కపట ప్రేమ చూపిన గత ప్రభుత్వం బీసీల, ఎస్సీల, ఓసీల అని కాక కేవలం 2 సీల కోసం కృషి చేసింది అధ్యక్ష. సి ఫర్ క్యాష్, సి ఫర్ చైర్ అనే నినాదంతో ముందుకు వెళ్ళింది మనందరం చూసాం అధ్యక్ష. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి, అబద్ధపు ప్రమాణాలకు గురైన వాటిలో బీసీ భవనాలు ముఖ్యంగా నిలుస్తున్నాయి అధ్యక్ష. బీసీ భవనాలు కేవలం భవనాలు మాత్రమే కాదు, అవి ఆయా కులాల ఆత్మగౌరవానికి మరియు సామాజిక వికాసానికి ప్రతీకలు అధ్యక్ష. మా బీసీలం చారిత్రాత్మకంగా వెనుకబడిన తరగతులం. తద్వారా సొంతంగా సమావేశాలు నిర్వహించుకోవడానికి సరైన వేదికలు లేని పరిస్థితి, శుభకార్యాలు తక్కువ ఖర్చుతో చేసుకునే లేని పరిస్థితి, అదేవిధంగా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే పేద బీసీ విద్యార్థుల శిక్షణ సెంటర్లు, లైబ్రరీలు లేని పరిస్థితి, కుల వృత్తులను ఆధునీకరించడానికి లేదా మహిళలకు ఉపాధి మార్గాల్లో శిక్షణ ఇవ్వడానికి ఏ సరైన సదుపాయాలు లేని పరిస్థితి, కుల సమస్యల గురించి చర్చించడానికి, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడానికి మరియు సమిష్టి నిర్ణయాలు తీసుకోవడానికి ఒక ఉమ్మడి వేదిక లేని పరిస్థితి అధ్యక్ష. మీ ముందు ఉంచిన ఈ పరిస్థితులన్నిటికీ ఏకైక పరిష్కారం ఒక బీసీ భవన్ ద్వారా లభిస్తుంది అధ్యక్ష. జిల్లా హెడ్ క్వార్టర్గా ఉన్న మా గుంటూరు పశ్చిమ మరియు బీసీలు అధికంగా ఉన్న మా పశ్చిమ నియోజకవర్గంలోనే మన ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన చేసి గత పాలకుల నిర్లక్ష్యానికి గురైన ఈ బీసీ భవన నిర్మాణాన్ని ఈ బడ్జెట్ లోనే ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం గుంటూరు జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని ఎస్ఆర్ శంకరన్ కాన్ఫరెన్స్ హాల్ లో సోమవారం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవకు విజ్ఞాపన పత్రాలు అందజేశారు. ఆయా సమస్యల్ని సకాలంలో పరిష్కరించాలని సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. ఈ సందర్భంగా సిపిఐ, ఏఐటియుసి, రైతు సంఘం నాయకులు మీడియాతో మాట్లాడుతూ ఆయా రంగాల్లో నెలకొన్న సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సిపిఐ గుంటూరు నగర కార్యదర్శి ఈరోజు గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉన్నటువంటి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సిపిఐగా వినతిపత్రం అందించడం జరిగింది. ఈరోజు మన గుంటూరు నగరంలో
ఉన్నటువంటి అనేక సమస్యలు ప్రధానంగా కుక్కల బెడద కూడా ఒకటి. మనం చూసాం గతంలో ఒక సంవత్సరాల క్రితం ఒక 3 సంవత్సరాల బాలుని కుక్క కాటు వల్ల అతను చనిపోవడం, అదేవిధంగా 2 రోజుల క్రితం నల్లచెరువు ప్రాంతంలో ఒక 6 సంవత్సరాల పిల్లవాడిని 10 కుక్కలు దాడి చేయడం వల్ల తీవ్రంగా గాయపడి జీజీహెచ్లో ఈరోజు చికిత్స పొందుతూ ఉన్నాడు. దానిపైన గతంలోనే అనేక మార్లు గుంటూరు కమిషనర్ గారికి ప్రజాప్రతినిధి దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకొని పోయాం. కానీ ఏమాత్రం కూడా పరిష్కారం వైపుగా వాళ్ళు అడుగులు వేయడం లేదు. అది కాకుండా మరొకటి చెప్తా ఉన్నారు అధికారులు, మా పైన బ్లూ క్రాస్ లాంటి ఇతర స్వతంత్ర సంస్థల పేరుతో కేసులు వేస్తూ ఉన్నారు, కోడజోడు తిప్పుతూ ఉన్నారని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. మీరు ఒకటి ఆలోచించండి. సిపిఐగా ఒకటి అడుగుతా ఉన్నాం. ఈరోజు ఈ గుంటూరు నగరంలో అదేవిధంగా ఈ రాష్ట్రంలో కానీ మనిషి ప్రాణం ముఖ్యమా కుక్క ప్రాణం ముఖ్యమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఎవరైతే కేసులు వేస్తూ ఉన్నారో, ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వాళ్ళ విధులకి ఆటంకం కల్పిస్తూ ఉన్నారో వాళ్ళపైన కూడా సిపిఐగా పోరాటానికి సిద్ధంగా అవుతామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఈ గుంటూరు నగరంలో కుక్కల దాడి వల్ల ప్రతిరోజు కూడా ప్రజలు హాస్పిటల్ పాలవుతూ ఉన్నారు. రోడ్లపైన వెహికల్స్లో వెళ్తూ ఉంటే కుక్కలు అడ్డుపడడం వల్ల గాయాల పాలై అనేక మంది గాయాల పాలవుతూ ఉన్నారు. అదేవిధంగా కుక్కలకు సంబంధించినటువంటి సమస్య చూడడానికి చాలా చిన్నగా ఉన్నా అది సాధారణమైన సమస్య కాదు. ఈ గుంటూరు నగరంలో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. చిన్నపిల్లలు, పసిపిల్లలు స్కూల్కి వెళ్ళినటువంటి పిల్లల పైన దాడులు చేస్తూ ఉన్నాయి, వృద్ధులపైన దాడి చేస్తూ ఉన్నాయి. ఇది చూడడానికి చిన్న సమస్యగా ఉన్నది, చాలా పెద్దమైన సమస్య. సిపిఐగా ఆ సమస్య పైన రాబోయే రోజుల్లో పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఎక్కడ కూడా మేము కుక్కల్ని చంపమని చెప్పడం లేదు, వాటిని శిక్షించమని చెప్పడం లేదు. మేము వాటిని తీసుకొని పోయి జాతీయ భవన నిర్మాణ కార్మిక సంఘం పిలుపు మేరకు ఈరోజు రాష్ట్రం అంతా కూడా మరి అర్జీలు జిల్లా కలెక్టర్ దగ్గర ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి రాష్ట్రంలో భవన నిర్మాణ సంక్షేమ బోర్డు మరి మూలనబడి ఇప్పటికీ 6 సంవత్సరాలు నిలిపోయి ఉంది. అయితే ప్రత్యామ్నాయంగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం మేము సంక్షేమ బోర్డు పెడతామని చెప్పారు. అయితే మొన్న సమీక్ష జరిపి సంక్షేమ బోర్డు ప్రారంభిస్తామని చెప్పడాన్ని మేము కూడా స్వాగతిస్తూ ఉన్నాం. అయితే యాక్సిడెంటల్ బెనిఫిట్ మేము ఇవ్వమని, దాంతోపాటు గతంలో ఏదైతే 46,000 క్లెయిమ్లు పెండింగ్లో ఉన్నాయో ఆ పెండింగ్ క్లెయిమ్లు మేము ఇవ్వమని చెప్తూ ఉన్నారు. కానీ మేమైతే భవన నిర్మాణ కార్మిక సంఘం ఏఐటీసీ మరి అధ్యక్షులుగా ముప్పాడ సత్యనారాయణ గారు నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మన పక్క రాష్ట్రమైన తెలుగు రాష్ట్రంలో మరి తెలంగాణలో మరి కార్మికుడు యాక్సిడెంటల్గా చనిపోతే అంటే ప్రమాదవశాత్తు మరణిస్తే అతనికి 10 లక్షల రూపాయలు ఇస్తూ ఉన్నారు. సహజ మరణం చెందితే 5 లక్షల రూపాయలు ఇస్తూ ఉన్నారు. అలాగే మరి ఒక భార్య ప్రసవానికి కుమార్తె ప్రసవాలకు కూడా 50,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. అలాగే పెళ్లి కానుకగా 1,00,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. కాబట్టి మన రాష్ట్రంలో కూడా తెలంగాణ ఏవివి ప్రసాద్, ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం. రాష్ట్రంలో ఈ నెల 14వ తారీఖున ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ దాదాపు 3,32 లక్షల రూపాయలు బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే 162% మంది ఆధారపడినటువంటి వ్యవసాయ అనుబంధ రంగాలకు కేవలం 53,000 కోట్లు మాత్రమే బడ్జెట్లో ప్రతిపాదించారు. గత సంవత్సరం పెట్టినటువంటి బడ్జెట్ని కూడా పూర్తి స్థాయిలో వాడినటువంటి ఖర్చు చేసినటువంటి పరిస్థితి లేదు. గత సంవత్సరం ఏ పంటకి కూడా మిర్చి మొదలుకొని, పత్తి మొదలుకొని, శనగలు మొదలుకొని వీటన్నిటినీ కూడా మరి సరైనటువంటి ధరకి అమ్ముకోలేక రైతులు, వ్యవసాయ రంగం పూర్తిగా చిన్నాభిన్నమైపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. మళ్ళీ ఈ సంవత్సరం అదే పరిస్థితి కొనసాగుతూ ఉంది. బడ్జెట్లో కౌలు రైతులకి నిధులు లేవు. అదేవిధంగా రైతు లక్షల ఎకరాలకు మిర్చి పంట వేసామన్న 4 సంవత్సరాల నుంచి తామర పురుగు ఏర్పాటయ్యింది. మిర్చి అధికంగా పంట లేక కొన్నాళ్ళు ఇబ్బంది పడ్డాం. పంట తగ్గిన వల్ల రేటు పెరిగింది. రైతులు కూడా ఈ పంట వేసే పరిస్థితుల్లో కూడా లేకపోయింది. శాస్త్రవేత్తలు, సైంటిస్టులు కూడా ఇంతవరకు దానికి తామర పురుగుకు మందు కనిపెట్టాల. సరైన సూచనలు, సలహాలు ఇవ్వాలి.
ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పూర్తిగా శిథిలావస్థలో ఉంది. ఆ గుంటూరు ఛానల్, అజిలేవల్ ఛానల్ నల్ల డ్రై అయింది, పూర్తిగా పూడిపోయింది. వాటి మీద కూడా తక్షణమే ఇరిగేషన్ కూడా నిధులు కేటాయించి ఏర్పాటు చేయాలి. స్వామినాథన్ కమిషన్ అమలు జరపాలి. కౌలుదారులు కార్డులు ఇచ్చి రుణాలు ఇవ్వాలి. క్రాప్ ఇన్సూరెన్స్ క్రాప్ లోన్ ఇచ్చేటప్పుడు ప్రభుత్వమే క్రాప్ ఇన్సూరెన్స్ కూడా బ్యాంకుల్లోనే ఏ పంట వేసేది రైతులు స్పష్టంగా రాసుకుంటున్నారు కాబట్టి ఆ పంటకు ప్రభుత్వమే క్రాప్ ఇన్సూరెన్స్ కూడా బ్యాంకుల్లోనే చేసి రైతాంగాన్ని కాపాడాలి. అన్ని పంటలు కూడా రేట్లు లేక దిక్కు దోసని పరిస్థితులు ఉన్నారు. భూములు చేసే పరిస్థితి కూడా రైతాంగాలు గుంటూరు చంద్రమౌళి నగర్ 5వ లైన్ మెయిన్ రోడ్ లో ఉన్న బిస్మిల్లా ద హౌస్ ఆఫ్ బిర్యానీ అండ్ కబాబ్స్ నుండి నూతన మొగలై హలీం పాయింట్ ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, గుంటూరు వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ కుర్ర అప్పార, భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ, గుంటూరు నగర డిప్యూటీ మేయర్ షేక్ సజీదా, టీడీపీ కార్పొరేటర్ వేములపల్లి శ్రీరామ్ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ హలీం రుచుల గురించి వివరించారు. పవిత్ర రంజాన్ మాసంలో లభించే హలీంకు ప్రత్యేక విశిష్టత ఉందని వివరించారు. నగరంగా ఉన్నటువంటి గుంటూరు ప్రాంతంలో భోజన ప్రియులందరూ కూడా హైదరాబాద్ నగరానికి వెళ్ళి భోజనం చేయాల్సినటువంటి పరిస్థితులు గత కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి. కానీ గుంటూరు నగర ప్రజలకు గుంటూరు మిర్చి ఎంత ఫేమసో గుంటూరు బిస్మిల్లాకు సంబంధించినటువంటి బిర్యానీ కూడా అంతే ఫేమస్ అయి ఈ ప్రాంతంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది గుంటూరు నగరానికి విచ్చేసి బిస్మిల్లా బిర్యానీలో బిర్యానీ తినకుండా వెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటాయి. అటువంటి బిర్యానీ ప్యాలెస్ వాళ్ళు ఈరోజు కొత్తగా ఇరానియన్ హలీంని ఇంట్రడ్యూస్ చేస్తూ గుంటూరు మార్కెట్లో, అంతేకాకుండా ఎప్పుడు కూడా గుంటూరు ప్రాంత ప్రజలకు తెలియనటువంటి అనేక ఫుడ్ ఐటమ్స్తో పాటు లెబనీస్, మొగలై, అలాగే అరేబియన్ ఐటమ్స్తో కొత్త డిషెస్ని తీసుకొని వచ్చి గుంటూరు ప్రఖ్యాతిని మరింత పెంచేటువంటి దిశగా బిస్మిల్లా బిర్యానీ పాయింట్ వాళ్ళు ఈ అరేంజ్మెంట్స్ చేసుకోవడం, రెసిపీస్ని తయారు చేయడం జరుగుతూ ఉంది. తప్పకుండా నగర ప్రజలతో పాటు భోజన ప్రియులందరూ కూడా, ఫుడ్ లవర్స్ అందరూ కూడా ఈ రెస్టారెంట్కి విచ్చేసి రఫీ గారిని అలాగే సతీష్ గారు రఫీ అదేవిధంగా సతీష్ వీరిద్దరి కాంబినేషన్లో ఈ హోటల్ బ్రహ్మాండంగా సాగుతూ ఉంది. దీనిలో ఉండేటటువంటి రుచులు ఇవాళ రంజాన్ మాసం ప్రారంభమైంది. ముస్లిం సోదరులు మాత్రమే కాకుండా మిగిలిన వాళ్ళకు కూడా అందరికీ వీరు అందిస్తున్నటువంటి హలీం కానీ ఇతర నాన్ వెజ్ వంటకాలు కానీ ఎంతో రుచికరంగా ఉన్నాయి. ఖచ్చితంగా ఇది ప్రజలందరూ కూడా ఆస్వాదిస్తూ ఉన్నారు ఈ రుచుల్ని. కబాబ్ పాయింట్ కానీ, కబాబ్ హౌస్ నిలవడ కానీ, బిర్యానీ కానీ, అదేవిధంగా హలీం ఈ రంజాన్ మాసంలో వీరు అందించేటటువంటి హలీం అనేది నేను దాదాపు 15-20 సంవత్సరాలైంది. నేను ఈరోజు టేస్ట్ చూడమంటే టేస్ట్ చేస్తే నిజంగా రోజు తెప్పించుకునే ఆ జిహ్వ చాపల్యం అనేది ఖచ్చితంగా చూడగానే వచ్చింది నాకు. తినగానే అంత ఇంట్రెస్ట్గా ఉంది. బ్రహ్మాండమైనటువంటి రుచులు అందిస్తూ ఉన్నందుకు వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఖచ్చితంగా ఈ వ్యాపారం అనేది దినదినాభివృద్ధి చెందాలి, మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలని చెప్పి. కొత్తగా తెలియాల్సిందే లేదు. అద్భుతమైన మటన్ దమ్ బిర్యానీ దొరుకుతుంది, మంచి నాన్ వెజ్ స్నాక్స్ ఉంటాయి. ఇక్కడ మంచి కబాబ్స్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ బిస్మిల్లా హోటల్ ఇంకా అభివృద్ధి చెందాలని కాపుల సహకారంతో ముఖ్యమంత్రి అయినప్పటికీ అదే కాపుల మీద చంద్రబాబు పదే పదే దాడులు చేస్తున్నారని ముద్రగడ పద్మనాభం అన్నారు. మా కుటుంబ సభ్యుల మీద జరిగిన దాడి మీ కుటుంబ సభ్యుల మీద జరిగితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి అని అన్నారు. తిరుమల లడ్డు విషయంలో ఇప్పటికైనా అసత్య ప్రచారం ఆపి శ్రీవారి భక్తులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం మాజీ మంత్రి మేరుగ నాగార్జున, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంతో కలిసి మాజీ మంత్రి అంబటి రాంబాబును, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. అంబటి రాంబాబు ఆయన కుమార్తె మౌనికకు ప్రజల్లో మంచి ఆదరణ ఉందని తెలిపారు. భవిష్యత్తులో మమతా బెనర్జీ లాగా రాజకీయాల్లో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని స్పష్టం చేశారు. అదేవిధంగా పరిపాలన చేయమని, కూటమికి అధికారం ఇస్తే ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు పెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని తమ్మినేని పేర్కొన్నారు. కక్ష సాధింపు చర్యలకు వెంటనే స్వస్తి పలకాలని హితో పలికారు. లేని పక్షంలో భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్న కారణంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని నాగార్జున అన్నారు. ఇలాంటి తరుణంలో వైసీపీ మళ్లీ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలిపారు. పెద్దపూలి గారి కుమార్తె ఫైర్ బ్రాండ్ పలకరించడానికి, వారికి దీవెనలు ఇవ్వడానికి
వచ్చానండి. భవిష్యత్తులో బెంగాల్ ముఖ్యమంత్రి గౌరవనీయులు మమతా బెనర్జీ గారి స్థాయికి వెళ్ళాలని ఆ పాపకు చెప్పడం జరిగిందండి. ఆ పాపకు మీ అందరూ కూడా ఆశీస్సులు ఇవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను. చాలా బాధాకరం, ముఖ్యమంత్రి గారు మాజీ మంత్రుల ఇళ్ల మీద దాడి చేయించడం అన్నది చాలా సిగ్గుసేటుగా ఉందండి. బహుశా దేశంలో ఎక్కడా కూడా ఇటువంటి దాడులు ఉండవండి. 2 దఫాలు కాపులు సహకారంతో 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. 2 సార్లు కూడా కాపుల్ని టార్గెట్ చేసి అవమానం పాలు చేస్తూ ఉన్నారు. అంటే బానిసలుగా బతకాలని వారి అభిప్రాయం అనుకుంటానండి. ముందుసారి అయితే రాంబాబు గారి లాగా నన్ను, నా భార్యని, నా కోడలని, కొడుకుని కూడా నీచాతి నీచంగా కొట్టించడం, తిట్టించడం, లంజా రావే జుట్టు మెలిదిప్పి తన్నించడం పోలీసుల చేత వారి విజయంకే విడిచిపెడుతున్నాను. నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఈ విధమైనటువంటి అరెస్టులు మీరు ఈ రాష్ట్రంలో చేస్తే భయపడిపోయి ఏదో చేస్తారనుకుంటే అది చాలా పొరపాటు. మీరేం చేశారు? అంబటి రాంబాబుని అరెస్ట్ చేశారు, తర్వాత మన జోగి రమేష్ని అరెస్ట్ చేశారు, తర్వాత మన మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. మరి అరెస్టే చేయలేదు కానీ మహిళ అయినటువంటి విడుదల రజనీ గారిని మీరు ఇష్టం వచ్చినట్టుగా పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేశారు. తర్వాత మన ఎవరిది రమణాయుడిని అరెస్ట్ చేశారు. ఈ విధంగా అరెస్టుల మీద అరెస్టులు చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ అరెస్టుల వల్ల ఏంటవుతుంది? బెదిరిపోయి ఏదో చేస్తామనుకుంటున్నారా? కాదు, దీనివల్ల రాటుదేలినితనం వస్తుంది. మీరు ఏది చేస్తారన్నా రేపు ఉదయం రా కమాన్ అంటాం. దీనికి పర్ఫెక్షన్ వచ్చింది, అర్థం కాలేదా? రాష్ట్రంలో ప్రభుత్వం ఇచ్చింది దేనికోసం? మిమ్మల్ని పాలించమని. పాలించమంటే ఏ విధంగా పాలించమని? ఈ విధంగా. ఎంత అన్యాయం అండి ఇది! ఈ విధంగా పాలించమంటే ఎవడైనా పాలిస్తాడు, దానికేముంది? రాంబాబు గారి యొక్క ఇంటిపై దాడి, ఆయన మీద 7 గంటలు శైర్య విహారం చేసి ఆయన అంతం చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం చేసినటువంటి కుట్రకి చెరపకురా చెడిదవు రాంబాబు గారిని చెడగొట్టాలని చూశారు. చివరికి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు చెడిపోయే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే రాంబాబు గారి యొక్క మనస్తత్వం ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఒకరిని బాధ పెట్టాలనో, కుల ప్రస్తారాలు తేవాలనో, కించపరచాలనో మాట్లాడే మనస్తత్వం కాదు. చిన్నప్పటి నుంచి తెలిసినటువంటి వ్యక్తి, సటారికల్గా మాట్లాడే వ్యక్తి. ఆయన మీద దాడి చేస్తూ ఉంటే, ఆయన్ని కొడతాకి సిద్ధపడతా ఉంటే మాట్లాడచ్చు. మాట్లాడి వెంటనే రిపెంట్ అయిన పరిస్థితి మీద మీరు 7 గంటల్లో విన్యాసం చేశారంటే ఈ రాష్ట్ర ప్రజలకు ఏం సమాధానం చెప్తారని కూడా చెప్తా ఉన్నాం. ఈరోజు పరిపాలన మీ రెడ్ బుక్ రాజ్యాంగంతో నడుస్తూ ఉంది. అకౌంటబిలిటీ లేని పరిపాలన జరుగుతూ ఉంది. ఈరోజు ముద్రగల పద్మనాభం లాంటి పెద్ద మనుషులు ఈ రాష్ట్ర చరిత్రలో అతనికి ఒక అధ్యాయం అనేది ఉంది. కాపు ఉద్యమానికి ఉవ్వెత్ర తీసుకొచ్చినటువంటి మహానాయకుడు ఆయన మాటలు చెప్తా ఉంటే, భయపెట్టి మీరు రాజకీయాలు చేయాలంటే, లేకపోతే భయపెట్టి ఒక కులాన్ని దగ్గర తీసుకోవాలంటే ఈ రాష్ట్రంలో ప్రజలు కళ్ళు లేని కబోజులు కాదు. రాంబాబు గారి లాంటి ఉన్నత ఆశయాలు కలిగిన రాజకీయ నాయకుడి మీద దాడి చేయటం అమానుషంగా భావిస్తూ గుంటూరు నగరంలో వీధి కుక్కలకు యాంటీ బర్త్ కంట్రోల్, యాంటీ రాబిస్ వ్యాక్సినేషన్ కోసం సెంటర్ నిర్మాణ పనుల్ని వేగంగా చేపట్టాలని, ఇప్పటికే ఏజెన్సీకి వర్క్ ఆర్డర్ కూడా ఇచ్చినందున పనుల్లో జాప్యం జరగడానికి వీలు లేదని నగర కమిషనర్ కె మయూర్ అశోక్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
సోమవారం పొన్నూరు రోడ్ లో నిర్మాణంలోని ఏబీసీ సెంటర్, సిద్దపల్లి డొంకలోని ఎస్టీపీ సెంటర్లను పట్టణ ప్రణాళిక, ఇంజనీరింగ్, ప్రజారోగ్య అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఏబీసీ సెంటర్ పనుల్ని నిర్దేశిత మార్గదర్శకాల మేరకు వేగంగా చేపట్టాలని, సెంటర్ లో ఏబీసీ అనంతరం ఫీడింగ్ పాయింట్స్, నీరు, వైద్యులు, సిబ్బందికి విశ్రాంతి గదులు వేర్వేరుగా నిర్మాణం చేయాలని అన్నారు. అదేవిధంగా నగరంలో వీధి కుక్కల సమస్యలపై ఫిర్యాదులు అందిన ప్రాంతాలను వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరిశీలించాలని ఆదేశించారు. వాటి మేరకు తగిన చర్యలు తీసుకుంటామని ఆదేశించారు. ఈ పర్యటనలో ఎస్సీ వెంకటేశ్వరరావు, డీసీపీ సూరజ్ కుమార్, ఎంహెచ్ఓ డాక్టర్ లక్ష్మీనారాయణ, ఈఈలు సుందర్ రామిరెడ్డి, విష్ణు, విఏఎస్ డాక్టర్ నాగేశ్వరరావు, డిఈలు శ్రీనివాస్, సతీష్ కుమార్, ఎస్ఎస్ ఆయూబ్ ఖాన్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ స్పెషలిస్టు అనిల్ కుమార్ పాల్గొన్నారు. ఇక్కడ జిఎస్టీ పెట్టాలా, దాన్ని కలుపుకొని దాని గ్యాప్లో కనిపిస్తుంది కదా అంటున్నా నేను. దీని మీద సీటు పెట్టేయమంటారా అంటున్నా. ఇంతవరకు ఏమండి ఇటు పక్క సీటు పెడతారండి, అటు సీటు పెట్టేసుకొని ఇటు పక్క అటు పక్క తీసి పెట్టుకుంటాం. ఏదో సెట్ వేసుకుంటాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డను మళ్ళీ కలుద్దాం. నమస్కారం.